వీళ్ళందరూ కేవలం పైసలు ఇవ్వనందుకు నా ప్రాణానికి నా ప్రాణం కావాలి. ఇప్పుడు నేను చెప్తాను ప్రాణంతో చాలా మాట్లాడతారు. ఒక అధికారి ఆఫీసులకు వెళ్ళి బయటకు ఎత్తలేరు. వీడు సామాన్యాలు చూస్తారు. వాళ్ళు హింస వచ్చినాక వీళ్ళ మీద కేసులు కాకపోతే వీళ్ళు జిల్లాని పంపిస్తారు. ఒక్క ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేడు అంటే వీడు సామాన్యాలు చూస్తారు. వీళ్ళు నా పైసలు ముఖ్యమా? నా పైసలు ఇంకా తీసుకోని తీసుకోని ఏర్కోని పైసలు పైసలు ఏర్కోని ఎన్ని లక్షలు కావాలో లక్షలు తీసుకొని ఏర్కోని పైసలు కాదన్నా మీరు కూర్చొని మీరు అంటే నా ప్రాణం కావాలనుకుంటారు అధికారులు. నా ప్రాణం తీసుకున్నాకనే వాళ్ళు సంతోషంగా ఉంటారు కావచ్చు. నా పైసలు ముఖ్యంగా లంచమో ఎన్ని పైసలు కూడా తీసుకొని అక్కడ మారేస్తాం. ఈ బండిని రిలీజ్ చేసుకున్నాం, పైసలు తయారు చేసుకున్నా తీసుకొని వచ్చేలకు ఇంకో బండి వ్యక్తం చేసి నైట్ 12 గంటలకు నాకు 3 బళ్ళు సీజ్ చేసాడు. 3 అక్కడ బసనార్ పోలీస్ స్టేషన్ ఉన్నది. ఇంకో నాడు ఉన్నది. నా ఎంబడే పడ్డారు వీళ్ళు. ఏ ఒక్క లారీ ఓనర్ మీద కేసు అవుతుంది, నా మీద ఎందుకు కేసు అవుతుంది? కేవలం నేను పైసలు ఇవ్వనందుకు. దేని గురించి ఎక్కినావా? దేని గురించి ఎక్కినావా చెప్పు. వీళ్ళు లంచాలు ఇవ్వకపోతే బళ్ళ మీద కేసులు చేస్తారన్న, అందుకోసం ఎక్కినా. ఏమైంది నీ ప్రాబ్లం ఏంది? పైసలు ఇవ్వనందుకు నా బండి మీద కేసు చేశారు. ఎక్కడ ఎంతసేపు అవుతుంది? ఇది 8 నెలల నుంచి కేసు అయి ఉన్నది. నేను ఇప్పించుకున్నాను, పైసలు రెడీ చేసుకుని వచ్చిన. ఎంత? 60,000 రూపాయలు. సార్లకు చెప్పినా, సార్ దయచేసి బల్లని పట్టుకోకూడదు సార్ అని చెప్పినా. నెంబర్లు ఇవ్వను, నెంబర్లు ఇచ్చిన కర్మ మళ్ళీ నైట్ లో ఒక ఆఫీసర్ మళ్ళీ నా మీద కేసు చేయించారు. ఎన్ని నెలలు అవుతుంది ఇటు ఉండి? 8 నెలలు అవుతుంది. అంటే నేను వచ్చి నేను సాయంత్రం వచ్చి మాట్లాడిపోయినా మళ్ళీ నైట్ ఇంకో బండి మీద కేసు చేయించారు. దీన్ని ఇడిపించుకుందా పైసలు జమ చేసుకున్నా ఇంకో బండి మీద మళ్ళీ కేసు చేయించారు. నీ పేరు ఏం పేరు? నా పేరు అనిల్ గౌడ్. ఎక్కడ? వస్తున్నా. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని అడిగింది? ఇక్కడ ఉన్న అధికారులు అన్న. ఏం లేదు సార్, రిక్షా అవుతారా సార్? పైసలు అడిగితే ఇయ్యనందుకు నా బల్ల మీద కేసులు చేస్తారు సార్. దయచేసి ఈ వేధింపులకు తట్టుకోలేకపోతానా నేను. ఈ అధికారుల వేధింపుకోవడానికి రెడీ అయినా సహాయం జరుగుతుంది. ఈ అధికారుల నుంచి విముక్తన కలుగుతుంది. అతడు మాట్లాడు ఎందుకు నిన్న వచ్చి మాట్లాడినా సార్ తోటి. నిన్న మాట్లాడినా పోయినా డబ్బులు కూడా రెడీ చేసుకున్నా. నేను పైసలు కూడా రెడీ చేసుకున్నా. మళ్ళీ నైట్ లో నా పని ఇంకో కేసు చెప్పించారు. సంబంధించిన ఒక లారీ జూన్ 1, 2024 నాడు మసూద్ గారు కేసు రాసి ఎంబీ గారు కేసు రాసి సీజ్ చేయడం జరిగింది. అయితే వారిని పలుమార్లు పిలిచి దానికి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసి వారికి హెల్ప్ అయ్యే విధంగా చెప్పడం కూడా జరిగింది. నిన్న డీడీలు పట్టుకొని వస్తా అన్నారు. అయితే రాత్రి వారికి సంబంధించిన వారిదో మరి ఎవరిదో నాకు తెలియదు, ఏదో ఫిట్నెస్ లేదని చెప్పి బండికి ఫిట్నెస్ లేని కేసు రాశారు. అదేం పెద్ద కేసు కూడా కాదు. అది కారణంగా చూపించి ఆయన ఏదో నేను చనిపోతానని లారీ మీద కాలబెడతానని అది ప్రయత్నం చేయడం జరుగుతున్నది. దానికి సంబంధించి పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. చర్య తప్పకుండా ఆయన మీద చర్య తీసుకుంటాం. ఇంతకుముందు సీజ్ చేసిన లారీ ట్యాక్స్ లేదు, అప్పటికే 6 నెలల ట్యాక్స్ లేదు. ఆ బండికి ట్యాక్స్ లేనందుకు సీజ్ చేశారు. అది ఆ బండికి రాసిన కేసు గురించి చెప్తున్నా. అంతకుముందు ఏం జరిగింది ఆయనది మాత్రం ట్యాక్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన ట్యాక్స్ లేదు, ఓవర్లోడ్ ఉంది. దాని మీద కేసు రాయడం జరిగింది. అట్లా ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా చెప్తా ఉంటారు. ఏదో కంప్లైంట్ చేసుకోమనండి పై అధికారులకు, ఎంక్వైరీ చేస్తారు, చర్య తీసుకుంటారు. అంతేగాని వారు ట్యాక్స్ కట్టకుండా తిరగడం అది ఎంతవరకు కరెక్ట్? అది
మొత్తం నా బండి మీద ఓవర్లో ఇవ్వాలి, పై అధికారులకు ఎంక్వైరీ చేసుకోవాలి వాళ్ళు ఏదో అంతేగాని వారు అఫెన్స్ చేసుకుంటూ పక్క వాళ్ళని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అది?